ఈరోజు సండే స్పెషల్ అండి. హ్యాపీ సండే టు ఆల్. చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ వండాను. మార్నింగ్ మటన్ కర్రీను ఒక ఫ్రై చేశాను. రాగానే లంచ్ రైస్ వండేసి పిల్లలకి అన్నం తినిపించాను అనమాట. నాకు పిల్లలు ఇంట్లో ఉంటే నేనే అన్నం తినిపిస్తాను పిల్లలకి ఎక్కువ శాతం. నేను తినపోయిన మాత్రం పిల్లలకి నేను అన్నం తినిపిస్తే నేను అన్నం తిన్నట్టు ఫీల్ అవుతాను. చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నా నేనే పిల్లలకి అన్నం తినిపిస్తాను అనమాట. ఎక్కువ టైం స్పెండ్ చేయం కాబట్టి ఉన్నప్పుడన్నా పిల్లలకి అన్నం తినిపిస్తే తల్లులకి అంత హ్యాపీనెస్ మించి ఏది ఉండదన్నమాట. నాకులాగే అందరి తల్లులకి అలాగే అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలకి మనం తినిపిస్తే. చిన్నపిల్లలు కదా, పెద్ద అయిన తర్వాత ఎలాగో మనం తినిపిస్తానన్నా తినరు వాళ్ళు. సో చిన్నపిల్లలు అప్పుడైతే నాకు తినిపిస్తాం ఇష్టం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట తినిపించడంలో. వాళ్ళు గిన్నెలు వేపిస్తే గంటకు కానీ కొంచెం కొంచెం తింటారనమాట. నేను తినిపిస్తా కూర్చుంటాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట. కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అందులో ఉల్లిపాయలు కట్ చేసుకొని దగ్గర పెట్టుకున్నాం, ఒక లెమన్ పిండి. చాలా బాగుంది అనమాట. నాన్ వెజ్ కదా, ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది కర్రీ. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎలా వండారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.